రాయపూల్ మండల కేంద్రంలో రహదారిపై బైఠాయించి రైతులు ధర్నా చేపట్టారు. రాత్రి కురిసిన అకాల వర్షంతో ధాన్యం మొత్తం తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం కొత్తపల్లి రాజు రహదారిపై రాత్రి కురిసిన వానలకు వడ్లు అధిక మొత్తంలో తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురై రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. కోత కోసి నెల రోజులు అవుతున్నా పట్టించుకునే నాదుడే లేడని, ఇప్పటి వరకు ఐకేపీ సెంటర్లకు కనీసం ఒక్క లారీ పంపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై కనికరం చూపని ప్రభుత్వ వైఖరి సరికాదని హెచ్చరించారు. కనీసం వడ్లు కొనుగోలుకు ట్రాక్టర్లో నింపి తీసుకెళ్లినా మిల్లర్లు తమ ధాన్యం తీసుకోవడం లేదని, ఇందుకు కారణమైన అధికారుల నిర్లక్ష్యంతో చేతగాని ప్రభుత్వంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తూ పబ్బం గడుపుతుందన్నారు. వెంటనే తమ ధాన్యాన్ని కొనకపోతే రైతులంతా రాష్ట్ర వ్యాప్త సమ్మె చేస్తామని, తక్షణమే వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రహదారిపై గంటసేపు వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించడంతో పరిస్థితిని గమనించిన రాయపూల్ ఎంఆర్ఓ కృష్ణమోహన్, తోగుట సిఐ షేక్ లతీఫ్, ఎస్ఐ మానస రైతులకు తక్షణమే కొనుగోలుకు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. మా కష్టము ఎవరు పట్టించుకోలేరు. ఈ ఒడ్డు నాణ్యం నానిపోయినాయి. ఏటి వంగా కూడా అయితే ఈ ప్రభుత్వమే కానీ ఎవరే కానీ పట్టించుకొని మమ్మల్ని ఆదుకుంటే మీకు పెద్ద పెద్ద ధన్యవాదాలు చెప్తాము ఆయన. ఎవరే కానీ ఈ ఊరి లోపల వచ్చి మమ్మల్ని ఆదుకునే దాతలు లేకుండా అయిపోయారు, చూసే మానవుడే లేకుండా అయిపోయారు. మేము ఎవరితో మొరబెట్టుకున్నా కానీ మాకేము అవసరం వస్తలేరు. దయచేసి మా రైతుల యందు కనికరించి కాపాడి మీరే మమ్మల్ని ఆదుకోవాలని మా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాం. రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ప్రతి ఒక్క రైతు కళ్ళంలో ఒడ్లో తీసుకొచ్చి వరి కోసిన తర్వాత మిషన్లతో కోసి ట్రాక్టర్లతో తీసుకొచ్చి మార్కెట్లో వేసుకున్నాం. మార్కెట్లో వేసుకున్నాక ఒక్క లారీ కూడా ఇంతవరకు పంపించలేదు ఎవ్వరు. మన ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఏపీఎం కానీ ఇక్కడికి వచ్చిన వీళ్ళందరూ సార్ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి తెలుసు, వీళ్ళందరూ చూస్తున్నారు. కానీ ఒక్కరన్నా ఒక లారీ పంపించలే. మా రైతులకు అన్యాయం చేయకుండా ఈ సీఎం చేత కాకపోతే సీఎం గారు మీరు రైతులకు ఈ అన్యాయం చేయకుండా, చేత కాకపోతే రాజీనామా చేయండి. మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి సీఎం గారు. మీరు డైరెక్ట్ రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మా మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ఏ విధంగా రైతుల నుంచి మార్కెట్ నుంచి మా ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని కూడా మీరు కొనుగోలు చేయాలి. చివరి గింజ వరకు సీఎం గారు కొనుగోలు చేయాలి. ఈ సీఎం గారు తెలుసుకుంటే జరగదంటూ ఏది ఉండదు. అందుకోసం మా రైతుల కోస మీకు మీ ప్రభుత్వానికి రైతేడ్చిన రాజ్యం ఎత్తేడ్చిన వ్యవసాయం బాగుపడదంటారు. అదే విధంగా ఈ రైతులను ఇట్లా గోస పెట్టుకోకుండా దయచేసి కలెక్టర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి నమస్కరించి చెప్తున్నాము. ఎంఆర్ఓ గారికి ఇక్కడ ఉన్న అందరికి చెప్తున్నాము. మా రైతుల తరఫున ఈ మన సిద్దిపేట జిల్లానే కాదు తెలంగాణలో అంతటా ఎక్కడ వడ్లున్నా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలి. ఆ దళారులు బతుకుతుండ్రు, వీళ్ళు తొందరగా లారీలు పంపించి తొందరగా వడ్లు కొనుగోలు చేయకుంటే మధ్యవర్తులు బతుకుతున్నారు. అందుకోసమే సంచికి 4 కిలోలు సంచికి 4 కిలోలు కట్ చేస్తున్నారు. కటింగ్ క్వింటాల్ 15 కిలోలు కటింగ్ చేయకుండా మేము జల్లి పోయాలంటే కూడా జల్లి పోసినాము. మరి ఇంకేం చేయమంటారు కలెక్టర్ గారు? మీరు ఇంకేం చేయమంటారు కలెక్టర్ గారు? ఐకేపీలు ఎందుకు పెట్టిండ్రు? ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఐకేపీలు పెట్టిండ్రు. ఆ ప్రభుత్వంలో వడ్లు ఎట్లా కొనుగోలు చేసిరో మీ ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవా? మీకు తెలియదా అప్పుడు ఎట్లా వడ్లు పోయినాయి? మేము ఇంత గోస పడ్డమా? మాకు ఏ ప్రభుత్వాలైనా సమానమే. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మేము పార్టీల పరంగా కాదు, మేము రైతుల పరంగానే మాట్లాడుతున్నా. ఈ రైతుల గురించే మాట్లాడుతున్నాము. ఏ పార్టీతో సంబంధం లేదు మాకు. రైతులకు ఒక్క వరిగింజ అక్కడ మార్కెట్ల వరిగింజ లేకుండా, వడ్లు లేకుండా తడిసిన వడ్ల కాడికెళ్ళి రైతుల దగ్గర నుంచి మార్కెట్ల నుంచి వడ్లు కొనుగోలు చేస్తేనే మేము ఇక్కడ నుంచి మాకు హామీ ఇయ్యాలి. ఎంఆర్ఓ గాని కలెక్టర్ గాని వచ్చి ప్రతి ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ఎక్కడున్నా ఒక్క రైతు కోసము, ఒక్క మండలి కోసము, ఒక్క గ్రామం కోసం మాట్లాడతలేను. ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి రైతుల కోసం స్పందిస్తున్నాము. ప్రతి రైతుల కోసం మాట్లాడుతున్నాము. వీళ్ళందరి మా అందరి ఆవేదన ఒక్కటే,
ఒక్క ప్రభుత్వ ఉద్యోగి పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుంటే వరంగల్ జిల్లా నరసంపల్లిలో దానికి అందరికి ఇది ప్రభుత్వం దిగొచ్చింది. అయితే మీరు చచ్చిపోతేనే సమాధానం చెప్తారా రేవంత్ రెడ్డి గారు? బతుకున్నళ్ళకి సమాధానం చెప్పరా? రైతుల కోసం మంచిది కాదు, మీ ప్రభుత్వానికి ముడుతుంది. కరెక్ట్ గా మీరు నిజమైన సీఎం అయితే ఈ వారం రోజులల్లా ఎక్కడెక్కడున్న వడ్లు ప్రతి మార్కెట్లు ఉన్న వడ్లు మీరు కొనుగోలు చేసి రైతుల కన్నీటిని తుడవాలి. లేదంటే రైతుల కలకల మంచిది కాదు. సీఎం గారు, ఇక్కడున్న రైతులు మేము లారీలు పంపించేదాకా, మాకు ప్రభుత్వం హామీ ఇచ్చేదాకా మీరు ఏం చేస్తారు? ఎవరిని జైల్లో పెడతారు, ఎవరిని కేసులు పెడతారు, ఏం చేస్తారో మేము ఇక్కడ నుంచి కదలము. మళ్ళా అదే విధంగా మాకు 15 కిలోలు 4 కిలోలు కట్ చేస్తాం, మేము ఊకోము. జల్లి పట్టిమంటే మేము జల్లి పట్టినాము, జల్లి పట్టినాక కూడా మీరు కట్ చేస్తాం, మేము ఊకోము. అది మీ నిర్లక్ష్యం వల్ల వడ్లు తడిచినాయి. మేము తడిచిన ధాన్యాన్ని కూడా మీరు కొనుగోలు చేయాలి. అది మా నిర్లక్ష్యం కాదు, మీ నిర్లక్ష్యం, మీ ప్రభుత్వ నిర్లక్ష్యం. తడిసిన ధాన్యాన్ని కూడా మీరు కొనుగోలు చేయాలి. తడిసింది ధాన్యం అని మీరు ఒక్క మాట మాట్లాడినా రైతుల నుంచి వచ్చే ఆవేదన, రైతులకు కోపానికి మీ ప్రభుత్వాలు బలైపోతాయని హెచ్చరిస్తున్నాం. మేము ఈ రైతుల ముఖంగా ఈ రాష్ట్ర రోకాలో మేము హెచ్చరిస్తున్నాము. ఈ మీడియా ముఖంగా పోలీసు వారి ఆధ్వర్యంలో మాకు పోలీసు వాళ్ళ మీద ఏం కోపం లేదు. వాళ్ళు ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు పాపం ఎవరు ధర్నా చేస్తే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి వాళ్ళు మాకు మధ్యలో మీరు మేము ఒక వారధిలాగా ఉన్నారు. మీ ప్రభుత్వానికి మాకు వాళ్ళు ఒక వారధిలాగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళను మీరు వాడుకొని మేము కూడా వాళ్ళనే అంటున్నాము, మీరు కూడా వాళ్ళనే అంటారు. ఎంఆర్ఓ దిగి రావాలి, కలెక్టర్ దిగి రావాలి. ఒక్కరి గురించి మాట్లాడతలేం సార్. నా పేరు బాలలక్ష్మి, మాది రాయపల్లి మండల్, మాది రాయపల్లి గ్రామం. మేము అన్ని జిల్లాలలో కూడా వడ్లున్నా వడ్లు అమ్ముడు తీసుకుపోవాలి. మార్కెట్ల నుంచి తరలించి ప్రతి రైతుకు న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి జరగము. సిద్దిపేట జిల్లా గాని తెలంగాణ వ్యాప్తంగా రైతుల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. రైతులను పట్టించుకునే ప్రభుత్వం అని ముందు నేను రైతుల కోసమే ఉంటా అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి హామీలు ఇలా తుంగలో తొక్కి రైతులను అరిగోసబుచ్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. మీ దగ్గర ప్రణాళిక లేకనా, మీ మంత్రుల నిర్లక్ష్యమా, మీ నిర్లక్ష్యమా? జిల్లాలో ధాన్యం కొనుగోలు చాలా దారుణంగా జరుగుతున్నది. కొనే నాదుడే లేదు, కొంటే రైస్ మిల్లర్స్ తోటి ఇబ్బంది. రైతులకు గన్ని బస్తాలు లేవు, లారీలు వచ్చే ప్రసక్తే లేదు. లారీలు రాక ఇలా కొత్తపల్లి గ్రామం గాని రాయపల్లి మండల్ మొత్తం అన్ని గ్రామాలలో సుమారుగా 10,000 బస్తాలు కాంటాయి తడిసి ధాన్యం ఇలా కల్లాలలో ఉన్నది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం ఏం చేస్తుంది? గడ్డి బిక్తున్నావు రేవంత్ రెడ్డి గారు. ఏం మాట్లాడినావు ఇంతకుముందు? ఏం మాట్లాడినావు? రైతుల కోసం నేను ఇది చేస్తా అది చేస్తాను. రైతు బంధు అన్నావు, రైతు బంధు ఏమి ఇచ్చినావు? రైతు బంధు ఎగనామా పెట్టినావు, రైతులకు ఇచ్చే హామీలను ఏమైనా పెడుతున్నావు. ఇలా రైతులతో పెట్టుకుంటున్నావు. రెడ్డేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం ఎక్కడ కూడా బాగుపడే చరిత్ర లేదు. నీ పతనం స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బరాబరి బొంద పెడతారు. రైతులతో పెట్టుకున్నావు కాబట్టి రైతుల ఉసులు జరిగి నువ్వు కొట్టుకోపోక తప్పదని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ధాన్యం తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్స్ తోటి మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో ఆ ధాన్యం ఇట్లా కొనకపోతే పెద్ద ఎత్తున మండల కేంద్రంలో మరోసారి కూడా ధర్నా చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? గతంలో మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్ల మీదకి పోయి లారీలు తీసుకొచ్చి కల్లాలలోకి వెళ్ళి బండ్లు తీసుకొని లారీలు తీసుకుపోయి కాల్ చేయించడం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు? రోడ్ల మీద కొండి రైతుల కోసం మీకు తగలదా? ఖచ్చితంగా మీకు గోస తగులుతుంది. మీ ప్రభుత్వము కనుమరుగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ధాన్యం కొనుగోలు చేయకపోతే బరాబరి మళ్ళా ఇదే చౌరస్తాలో ధర్నా కూర్చోమని తెలియజేస్తాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.